విశాఖలో బిగ్ బ్రేకింగ్ న్యూస్. విశాఖ నగరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పీసీఎల్లో భారీ చోరీ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ విశాఖలో బిగ్ బ్రేకింగ్ న్యూస్. విశాఖ నగరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పీసీఎల్లో భారీ చోరీ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పీసీఎల్లో ₹1,00,00,000 విలువైన ట్యూబ్ బండిల్స్ చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. హెచ్పీసీఎల్లో భారీ చోరీ జరగడం సంచలనం రేకెత్తించింది. నిత్యం ప్రత్యేక భద్రతా దళాలతో కాపలా కాసే హెచ్పీసీఎల్లో చోరీ జరగడంతో భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై హెచ్పీసీఎల్ మెయింటెనెన్స్ సీనియర్ మేనేజర్ ధీర్ సింగ్ మల్కాపురం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరా ఆధారంగా చోరీకి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. 5 ట్యూబ్ బండిల్స్ను ట్రక్కులోకి క్రేన్ సహాయంతో ఎక్కించినట్లు బీసీటీవీ ద్వారా గుర్తించారు. సిఐఎస్ఎఫ్ బృందం ప్రాథమిక విచారణలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లలో ఒకరైన పిల్లి ప్రశాంత్, హెచ్పీసీఎల్ యొక్క ఇతర కార్మికులు పిల్లి శివకుమార్, డివి రెడ్డి, యలమంచిలి పెంటారావుతో పాటు మరికొందరు కలిసి నేరానికి పాల్పడ్డారని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు.